హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ ఆఫ్ గార్డెనింగ్. ఈ వీడియోలో గోధుమ గడ్డిని ఇంట్లో ఎలా పెంచుకోవాలో చూద్దాం. మొదటిగా మనము గోధుమలను అయితే తీసుకోవాలండి. సో ఒక గిన్నె తీసుకొని నేనైతే ఇక్కడ కొలత ప్రకారం 2 గ్లాసుల గోధుమలను అయితే తీసుకుంటున్నాను. సో ఇలాగ మంచి క్వాలిటీ గోధుమలు తీసుకొని నానబెట్టుకోవాలి నీళ్ళేసి. సో ఒక రాత్రి అంతా కూడా మనము ఈ వాటర్లోనే సోక్ చేయాలి. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి మనము ఈ వాటర్ తోటి వాష్ చేసేసి ఒక 2 టైమ్స్ కొత్త వాటర్ తోటి మనము నింపుకొని వాష్ చేయాలన్నమాట, జిగురు రాకుండా. సో నెక్స్ట్ ఆ వాటర్ తోటే మనము 2 టైమ్స్ ఉంచేసి ఆ సాయంత్రము మనం ఏం చేస్తామంటే ఒక బట్ట తీసుకోవాలన్నమాట. ఒక మంచి కాటన్ బట్ట లాంటిది తీసుకొని అందులో మనము నానబెట్టిన గోధుమలను అయితే అందులో పెట్టేయాలి. అందులో పెట్టి జాగ్రత్తగా దాన్ని టైట్గా మనమైతే పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఆ రోజంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే సాయంత్రానికి మనము ఈ విధంగా మనకైతే మొలకలు వచ్చి ఉంటాయండి. వీటినైతే మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ గోధుమలు వేసుకోవడానికి, ఆ గోధుమ మొలకలు వేసుకోవడానికి ముందైతే మట్టిని మనము సిద్ధపరచుకోవాలి. సో ఫస్ట్ మనము ఏదైనా ఒక మట్టిని తీసుకోవచ్చండి. మన గార్డెన్లో దొరికే ఏ మట్టినైనా యూజ్ చేయొచ్చు. గోధుమలు పెంచుకోవడానికి ఏంటంటే ఎక్కువ లోతైన కంటైనర్స్ అవసరం లేదు. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ థర్మాకోల్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని ఒక ఇంచు లోతు ఉంటుందండి అంతే. అలాగే మీరు పెయింట్ డబ్బాలకు వచ్చే మూతలు ఉంటాయి కదా, దాంట్లో కూడా 1 ఇంచే లోతు ఉంటుంది. అలాంటి వాటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చండి. గోధుమ గడ్డికి ఇవి చాలా మంచివన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి మూతల్లో అయితే చిన్నగా హోల్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఈ మూతకి 3 నుంచి 4 వరకైతే హోల్స్, ఈ విధంగా మనము హోల్స్ మీద రాళ్ళు పెట్టుకొని దాని మీద మనము మట్టిని అయితే ఇలా పరుచుకోవాలండి. పల్చగా మట్టి ఉన్నా పర్లేదు, గోధుమలు లోతుగా అయితే వెళ్ళవన్నమాట. సో మనం కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఈ విధంగా నాటుకుంటే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము మొలకలు వచ్చిన గడ్డి ఉంది కదండి, గోధుమలు మొలకొచ్చిన గోధుమలు అయితే మనం ఇలా తీసుకొని దీని మీద మనము ఇలా ఒత్తుగా వేసుకోవాలన్నమాట. పల్చగా కాకుండా, విత్తనాలు చల్లినట్టు కాకుండా మనము ఒత్తుగా అయితే మనము వేసుకోవాలి. సో ఈ కంటైనర్ ఎలా కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము పూర్తిగా మనం గోధుమలతో అయితే నింపుకోవాలన్నమాట. ఇక్కడ గ్యాప్ వేస్ట్ చేయకుండా మీరైతే ఇలా నింపేసుకోవాలి. సో ఇంకా 2 ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇప్పుడైతే మీకు నింపి చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మనం నింపేసుకోవాలి. మరీ లోతుగా వెళ్ళిపోతే కూడా కట్ చేసుకోవడానికి మనము ఒక్కసారి మాత్రమే వేసుకొని దాన్ని ఉపయోగించుకోవడానికైతే గోధుమలు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఒక 2 టైమ్స్ కట్ చేసి మళ్ళీ గ్రో చేయాలంటే చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని మీద అయితే ఇప్పుడు మనం ఏదైతే మొలకలు వేసుకున్నామో దాని మీద లైట్గా మనము ఈ మట్టినైతే మనము మళ్ళీ కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట, కప్పు పెట్టాలన్నమాట దీన్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా మట్టిలో ఎంత మంచి ఎర్త్ వామ్స్ ఉన్నాయో. ఈ విధంగా అయితే చాలా ఎర్త్ వామ్స్ అయితే ఉన్నాయి, అంటే మన మట్టి అంత ఫర్టైల్ అని అర్థం అనమాట. ఎర్త్ వామ్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వీడియో తర్వాత ఈ ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని నేను మళ్ళీ ఇంకో కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా ఇక్కడ చూడండి ఎంత చిన్న ఎర్త్ వామ్స్ అనమాట. సో మనం కంపోస్ట్ తయారు చేసుకున్న మట్టినే మనము ప్రతిసారి ఉపయోగిస్తాం మన గార్డెన్లో. సో చూస్తున్నారు కదా ఎంత ఫర్టైల్గా ఉందో మన మట్టి. సో ఈ విధంగా అనమాట మనము ఇప్పుడు మన 3 కంటైనర్స్ కూడా ఈ విధంగా ఫిల్ చేసేసుకున్నాం. మట్టితోటి ఇలా చక్కగా అద్దుకోవాలన్నమాట పైన. ఈ విధంగా అద్దుకొని దాని మీద ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ని వేసుకుందాం. సో ఇప్పుడు ఈ 3 కంటైనర్స్ ఉన్నాయి కదా, దీని మీద అయితే ఇప్పుడు మనము లైట్గా మనం వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకుందామండి. సో ఈ విధంగా అయితే మనము స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాము 3 కంటైనర్స్ మీద కూడా. నేను మీకు మొలకలు వచ్చినవి అంటే గ్రాస్ వచ్చింది మీకు చూపిస్తానండి. చక్కగా అయితే చూడండి. సో గోధుమలు మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయండి. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా ఈ రోజుల్లో గోధుమ గడ్డిని వాడమని. సో మీరు కూడా మంచిగా మీ ఇంట్లో ఇలా గోధుమల్ని పెంచుకోండి. సో ఇది 2వ రోజు అండి. 2వ రోజు ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, చిన్నగా అయితే మనకి గడ్డి మొలవడం అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇది 2వ రోజు. మనం వేసిన కంటైనర్స్ ఇవే అండి.
సో ఈ కంటైనర్స్లో చూస్తున్నారు కదా ఎలా వచ్చాయో. ఈ విధంగా అయితే మనకి చిన్నగా గోధుమ గడ్డి అనేది రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఇలా వచ్చిందనమాట. సో ఇదొచ్చేసి మూడవ రోజు అండి. ఎంత గ్రీన్‌గా, లష్‌గా ఎంత బాగుంది కదండీ గోధుమ గడ్డి. సో చక్కగా చాలా ఈజీ మెథడ్ అండి. ఎవరైనా గ్రో చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే థర్డ్ డే వచ్చింది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఫిఫ్త్ డే అనమాట. ఇది నైట్ టైంలో తీసానండి. సో అందుకే మీకు అంత బ్రైట్‌గా కనిపించకపోవచ్చు. కానీ నైట్ టైంలో నేను తీసాను. ఇది ఫిఫ్త్ డే అనమాట. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనము గోధుమ గడ్డిని కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైంలో అయితే ఎక్కువ పోషకాలు అంటారు కదా, సో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో ఇలా కూడా మీరు వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 6వ రోజు అండి. నెక్స్ట్ వీడియోలో గోధుమ గడ్డి జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.